హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శారీకి ఇప్పుడైతే టజల్స్ వేస్తున్నాను. శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలరు, బార్డరు పళ్ళు అయితే వచ్చేసి అది రెడ్ కాదు, మెరూన్ కాదండి, డిఫరెంట్గా ఉంది. ఆ కలర్ రెండు కలర్స్ అయితే నేను థ్రెడ్స్ అయితే తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్స్. ఈ జెర్రీ థ్రెడ్ అయితే మనకు కంపల్సరిగా నాట్స్ వేసుకోవడానికి అయితే కావాలి. ఇది మనం పళ్ళు ఏదైతే ఉందో కలర్ అదే కలర్లో దారం అయితే తీసుకున్నాను. తర్వాత గమ్ అయితే మనకు కంపల్సరీ. మనకు బీడ్స్ వచ్చేసి ఇప్పుడు ఏవి వేస్తున్నానో చూడండి. ఇవి పొడవు మామూలు గొట్టాలు లాగా ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్నానండి, ఒకేసారి 2 తులాలు అలా తెచ్చుకుంటే ఒక 3 చీరలకైతే వస్తాయి. ఇవి అయితే బటర్ఫ్లైస్ ఇంతకుముందు ఒక చీరకి వేసాను. ఈ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ చిన్న సైజు కాదు, పెద్ద సైజు కాదండి, మీడియం సైజు ఇవి. అవి కొన్ని చీరకు యూజ్ అవుతూ ఉంటాయి కదా, ఒకేసారి ఒక 3 తులాలు 4 తులాలు అలా అయితే తీసి పెట్టుకుంటాను ఇంట్లో. 1 తులం తీసుకుంటే ఒక చీరకైతే సరిపోగా కొద్దిగా అయితే మిగులుతాయండి. 3 తులాలు తీసుకున్నాం అనుకో 2 చీరలకు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఈ పళ్ళుకి అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. 2 ఇంచుల గ్యాప్ అయితే పెట్టుకున్నానండి. దగ్గర పెట్టి చూస్తే బటర్ఫ్లైస్ అవన్నీ మరీ దగ్గరలాగా అనిపిస్తుంది, లుక్ బాగోలేదు. ఫస్ట్ పెట్టి చూశాను నేను, అందుకని చెప్పేసి 2 ఇంచుల దూరంతో మార్క్ అయితే చేసి పెట్టుకున్నాను. తర్వాత శారీ కలర్ ఎల్లో, పళ్ళు కలర్ వచ్చేసి మెరూన్ అని చెప్పాను కదా, ఆ 2 కలర్స్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఒక్కొక్కటి 120 తీసుకున్నానండి నేను. మన ఇష్టం అనమాట. 100 తీసుకోవచ్చు, 110, 120, 150 కూడా తీసుకోవచ్చు. మరీ లావుగా అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను 120 అయితే తీసుకున్నానండి. 3 ఎల్లో కలరు, 3 మెరూన్ కలర్ అయితే సరిపోతుంది. చీర మొత్తానికి వచ్చేసి మనకి 23 అయితే వచ్చాయి. నేను కౌంట్ చేసి కూడా పెట్టుకున్నాను, మార్కింగ్ చేసినప్పుడే సరిపోతాయని చెప్పేసి ఇంకా స్టాప్ చేసుకున్నాను. తర్వాత మనకు నార్మల్ మిషన్ దారం ఉంటుంది కదా, అదే దారంతో ఒక 4 పర్లు వచ్చేలాగా అయితే పెట్టుకున్నాను, సరిపోతుందండి. మనకు బీడ్స్ ఎక్కువ వెయిట్ ఉండవు కదా, మరీ హెవీ వెయిట్ ఉన్న బాల్స్ అటువంటివి ఏమైనా తీసుకుంటే అప్పుడు 3 లేయర్స్ తీసుకుంటే కానీ మనకు 6 లేయర్స్ వస్తుంది, సరిపోతుందండి. అంతకంటే వెయిట్ ఏం లేవు. ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి బీడ్స్. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. మనం ఇలా తీసినప్పుడు ఇలా ముడి బయటికి కనిపించింది అనుకోండి, లుక్ బాగోదు, బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా ఇలా లూజ్ చేసి ఇలా వేసినట్టయితే మనకు కిందికి వెళ్ళిపోతుంది, ముడి కూడా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు బటర్ఫ్లైని నేనైతే 3 విధాలుగా అయితే చూసి పెట్టానండి. ఇప్పుడు ఇదే బాగుంది అనిపించింది. ఇంతకుముందు కూడా ఒక చీరకి వేసాను ఆల్రెడీ బటర్ఫ్లైది. అప్పుడు పైన చిన్న బీడు బటర్ఫ్లై పెట్టేసి కింద ఇటువంటిదే సేమ్ ఇదే అండి, ఇదే బీడు గొట్టంలాగా ఉంది కదా, అది కింద పెట్టేసి మళ్ళీ ఇంకో చిన్న బీడు పెట్టి పెట్టాను. అది డిఫరెంట్గా ఉంది, దానికంటే ఇది ఇంకా బాగా అనిపించింది నాకు. మళ్ళీ సేమ్ వేయకోకుండా ఇదైతే వేశాను. ఇది కస్టమర్స్దే అండి, నాదైతే కాదు. ఆ బటర్ఫ్లై చూసేసి ఫొటోస్ చూసి సేమ్ బటర్ఫ్లై డిజైన్ అడిగారు, అందుకని చెప్పేసి ఇదైతే వేస్తున్నాను నేను. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. చీర మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఫస్ట్ దారాలు చుట్టడమే పని అండి. దారాలు చుట్టి రెడీగా పెట్టుకుంటే మనకు ఖాళీ టైంలో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అయితే వేసుకోవచ్చు అండి. అప్పుడు కొన్ని వేసినా అయిపోతుంది, రోజుకు ఒక చీర అయితే వేసుకోవచ్చు. మనం ఈ దారాలు ఇక్కడ ముడేసేటప్పుడు మాత్రం చాలా గట్టిగా లాగి ముడేయాలి, లేదంటే మనకి లూజ్ అయిపోతుంది. పైన మనం పళ్ళు నుంచి వేసాం కదా, ఆ పైన అంతా మధ్యలో దారం అయితే కనిపిస్తుంది, అప్పుడు లుక్ బాగోదు. ఇప్పుడు చూడండి, మనం ఎంత లాగినా కానీ దారం అయితే కనిపించలేదు. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము జెర్రీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ జెర్రీ థ్రెడ్ ఫస్ట్ ముడేసుకోవాలి ఈ విధంగా. ఇది మనం నీకు ఎన్ని పోగులు సిల్క్ దారం వేసుకున్నా కానీ ఈ జెర్రీ థ్రెడ్ ముడి అనేది కంపల్సరీగా రావాలి, టైట్గా రావాలి. ఇది ఎప్పుడైతే లూజ్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనకి దారం అంతా ఊడిపోతుందండి. ఒక 2 సార్లు వాష్ అటు చేస్తాం కదా మనము, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పట్టు చీరలు అంటే వాష్ చేయం కానీ ఫ్యాన్సీ అందుకైతే వాష్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా మొత్తం ఊడిపోతుందండి. అలా కాకుండా మనం ఈ గోల్డ్ వేస్తున్నాం కదా జెర్రీ దారము, దాన్ని బాగా గట్టిగా లాగేసి ముడేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎన్ని రోజులైనా కానీ ఊడిపోకుండా అనేది ఉంటుంది. నీటిని ఈ విధంగా మధ్యలో నుంచి బయటికి తీయాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ముడి అనేది పడుతుంది. ఈ ముడి అనేది ఒకటి పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. 1-2 సార్లు ఒక 2 చీరలకు వేసినట్టు నీట్గా వస్తుంది ఎవరికైనా కానీ. ఫస్ట్ ఇది కాస్త కష్టం అనిపిస్తుంది కానీ చూడండి, మనం ఎంత లాగినా కానీ దారం అనేది కనిపించలేదు. బటర్ఫ్లై నుంచి పైన వరకు, చీర పై నుంచి కింది వరకు కూడా ఎక్కడ మనకు దారం కనిపించలేదు. చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. లుక్ కూడా చాలా బాగుంది చూడండి. మనం వేసేటప్పుడు
నేనైతే ఇప్పుడు ఒకటి ఎల్లో అండ్ ఒకటి మెరూన్ అయితే వేస్తున్నానండి. లేదంటే 2 ఎల్లో 2 మెరూను, లేకపోతే 2 ఎల్లో వేసి ఒక మెరూను, అది మన చాయిస్ అండి. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. మన ఇంట్లో మనదైతే ఎలా అయినా వేసుకోవచ్చు అండి. కానీ కస్టమర్స్ది వేసుకున్నప్పుడు అంటే బయట వాళ్ళది వేస్తూ ఉంటాం కదా, అప్పుడు వాళ్ళని అడిగి వేయాలండి. వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలా అయితే వేయాలి. కొంతమంది మన చాయిస్ అని వదిలేస్తారు కదా, అప్పుడైతే మనకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు. ఈ శారీ మొత్తం అయితే నీకు నచ్చినట్లు వేసేయమని చెప్పారు. అందుకని చెప్పేసి ఒకటి ఎల్లో ఒకటి మెరూన్ అయితే వేస్తున్నానండి. మొత్తం పళ్ళు అంతా కూడా మెరూన్ ఉంది. ఎక్కువ 2 ఎల్లో వేసి ఒక మెరూన్ వేసినా కానీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఒక శారీ వేసానండి, అందులో కూడా సేమ్ ఇలాగే వేసాను. 2 ఒక కలరు ఒకటి ఒక కలర్ వేసాను. అది కూడా లుక్ బాగుంది. అంటే శారీకి తగ్గట్టు వేసుకోవాలి కదా ఏదైనా కానీ. కాంబినేషన్ అంటే పళ్ళు కలరు డిఫరెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇదైతే అదొక కలరు ఇదొక కలర్ వేసానండి. చాలా బాగా అయితే వచ్చింది. చీర మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూడండి. కస్టమర్స్దేనే వేసుకోవచ్చు, మనం ఇంట్లో ఉండి మన శారీస్ కానీ వేసుకోవచ్చు. 500 600 అయితే తీసుకుంటున్నారు బయట. ఈ శారీకి వచ్చేసి ఈ విధంగా కుచ్చులు కడితే మనకు ఈజీగా స్టార్టింగ్ అండి సింపుల్ ఒక బీడ్ వేసి స్టిచ్ చేసినా కానీ, అంటే పళ్ళు వేసినా కానీ 400 500 అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు బయట. మన శారీస్కి మనం సింపుల్గా వేసుకోవచ్చు, లేదంటే హెవీగా అయినా వేసుకోవచ్చు. మనకు ఓపికను బట్టి మనకు ఏ విధంగా నచ్చితే అలా అయితే చేసుకోవచ్చు అండి. మనది వేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకుంటాము. లేదు కస్టమర్స్ది బయట ఎవరైనా ఆర్డర్ ఇచ్చి బయటిది మనం చేసుకున్నాం అనుకోండి, మనం అయితే ఇంట్లోనే కూర్చొని డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా ఫ్రీ టైంలోనే. రోజుకు ఒక చీర అయితే కంపల్సరీగా వేసుకోవచ్చు అండి. చూడండి లుక్ అనేది ఎంత బాగుందో. మెరూను ఎల్లో కలరు, ఎల్లో కంటే ఎక్కువ మెరూన్లోనే లుక్ బాగుంది కదా. చీర మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం కూడా మనకి 23 బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి చూడండి. ఎక్కడ కూడా మనకు ఎక్కువ గ్యాప్ అనేది అనిపించలేదు. ఫస్ట్ మార్కింగ్ 2 ఇంచెస్ పెట్టినప్పుడు మాత్రం చాలా గ్యాప్ వచ్చింది, అక్కడ ఒకటి వస్తుందేమో అయితే అనుకున్నాం కదా. ఏం లేదు, చూడండి ఎంత బాగా వచ్చిందో. చీర మొత్తం ఫోల్డ్ చేశాను చూడండి. ఇప్పుడు ఎంత దగ్గరగా అయితే అనిపిస్తున్నాయో, చాలా బాగుంది. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. చాలా బాగా వచ్చిందని చెప్పేసి అయితే అన్నారు ఇది. ఎందుకంటే చూడండి మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగుందో లుక్ అనేది. వెంటనే మీరు కూడా మీ ఫ్యాన్సీ పట్టు శారీస్ అన్నిటి కూడా ఈ విధంగా టజల్స్ అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేశాను, టజల్స్ వీడియోస్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.